హలో అండి. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం గవర్నమెంట్ జాబ్ ఎలా సాధించాలి, ప్రభుత్వ ఉద్యోగం అనేది ఎలా సాధించాలనేది క్లియర్‌గా స్టార్టింగ్ నుంచి సెలక్షన్ వరకు కంప్లీట్‌గా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చూద్దాం. సో అయితే ఫస్ట్ ఒక డిస్క్లైమర్ అనేది ఇస్తున్నా. ఎవరైతే సీరియస్‌గా గవర్నమెంట్ జాబ్ సాధిద్దామని లేదో వాళ్ళు ఇప్పుడే వీడియోని క్లోజ్ చేసేయండి. బట్ ఎవరైతే సిన్సియర్ అండ్ సీరియస్ గా నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని నిజంగా ఫీల్ అవుతున్న వాళ్ళు నెక్స్ట్ 15 to 30 minutes క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు కంప్లీట్ గా చూడండి. డెఫినెట్ గా మీకు చాలా 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 హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్తాను. ఒక్క పాయింట్ అయినా సరే మీ లైఫ్ లో డిఫరెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంత మంచి పాయింట్స్ అయితే మనం ఇక్కడ ఈ వీడియోలో చెప్పుకున్నాం. సో ఎండ్ వరకు డెఫినెట్ గా చూడండి. అండ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చూసుకోండి. ఏ ఎగ్జామ్ ని సెలెక్ట్ చేసుకోవాలి దగ్గర నుంచి మీ సెలక్షన్ వరకు కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో మొట్టమొదటిగా ఒకటి చెప్తాను. ఏంటి రైట్ టార్గెట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి అనేది ఫస్ట్ థింగ్. ఎగ్జామ్స్ ఏమైనా రాసుకోవచ్చు, అన్ని రాసుకోవచ్చు. కానీ ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి మనం ఒకటి చెప్తానండి. చాలా మందికి కొంతమందికే ఉంటది. రియల్ గా నేను పోలీస్ అవ్వాలి, నేను సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అవ్వాలి, నేను ఎస్ఐ అవ్వాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, నేను బ్యాంక్ పీఓ అవ్వాలి అని చాలా చాలా సీరియస్ గా డ్రీమ్ కలగంటుంటారు. వాళ్ళని వాళ్ళ డ్రెస్ లో చూసుకుంటారు, వాళ్ళని వాళ్ళ ఆఫీస్ కి వెళ్తూ చూసుకుంటారు. అలాంటి వాళ్ళు ఇంకా అదే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు. ఓకేనా? వాళ్ళైతే అదే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలి. కానీ చాలా మందికి గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జామ్ ని? వాళ్ళకున్న ఇంట్రెస్ట్ అండ్ టాలెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీజనింగ్ అండ్ అరిథమెటిక్ బాగా వచ్చు అనుకోండి. ఇంగ్లీష్ కానీ, జనరల్ సైన్స్ కానీ ఇవేమీ మీకు ఇంట్రెస్ట్ లేదనుకున్నాం. జనరల్ స్టడీస్ కూడా ఇంట్రెస్ట్ లేదనుకున్నాం. అంటే అప్పుడు మీరేం చేయాలి? క్లియర్‌గా అందుకే ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా చాలా క్లియర్‌గా ఒకసారి చూసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను గదా! ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ లేదా అండర్ గ్రాడ్యుయేట్ ఉందండి. అందులో మనకేంటి రీజనింగ్ అండ్ అరిథమెటిక్ 30 మార్క్స్, 30 మార్క్స్. 60 మార్క్స్‌కుంటాయి. ఇంకొక 40 మార్క్స్‌లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఒస్తాయి. సో అంటే మీకు రీజనింగ్, అరిథమెటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే మీరు ఆల్‌మోస్ట్ ఆ జాబ్ క్రాక్ చేయగలుగుతారు. సో అలాంటి ఎగ్జామ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీ ఇంట్రెస్ట్, మీ టాలెంట్‌ని బేస్ చేసుకొని ఒకవేళ మీకు జనరల్ స్టడీస్ బాగా ఇంట్రెస్ట్ ఉంది. మీరు గ్రూప్స్ లాంటివి ప్రిపేర్ అవ్వాలి. సో చూసింగ్ ద రైట్ ఎగ్జామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇంకొక విషయం చెప్తాను. దానికి సరిపడా క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా మీకుండాలి. అవునా కదా? ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ అనేది మీకుండాలి. సో అది కూడా చూసుకోవాలండి. ఆపర్చునిటీస్ అంటే అది క్లియర్‌గా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ వస్తుందా లేదా? 2 ఇయర్స్‌కి వస్తుందా పోనీ? ఆ క్లారిటీ కూడా ఉండాలి కదా! మీకు ఎప్పటికి కావాలి జాబ్ అనేది మీరు ఆల్రెడీ మీ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ చుట్టూ దానన్నిటిని బేస్ చేసుకొని ఉంటది. సో అంతవరకు మనం వెయిట్ చేయగలమా లేదా? సో ఆపర్చునిటీస్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకిప్పుడు రైల్వే ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్‌సి అయినా ఇవన్నీ కూడా ఏంటి ప్రతి ఇయర్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఆటిలతో ప్రాబ్లమ్ లేదు. కానీ మీరు వేరే ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉంది చూడండి. కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో అందుకనే బట్ మీ డ్రీమ్ జాబ్ అయితే మనం వెయిట్ చేయగలము అని అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా దానికే ప్రిపేర్ అవ్వాలి. దానికే ప్రిపేర్ అవ్వాలి. ఇంకొక్క విషయం వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒకటే టార్గెట్ ఉండాలి. చాలా మంది చేసే తప్పు ఒకటి చెప్తా. ఏం చేస్తారంటే 2 మంత్స్ తర్వాత ఒక ఎగ్జామ్ ఉంది అని చెప్పి దానికి ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ ఎగ్జామ్ వస్తున్నాయి. ఆ 2 నెలలు ప్రిపేర్ అవుతారా? 2 నెలలు ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ రాస్తారు. ఆ 2 నెలల తర్వాత ఇంకొక ఎగ్జామ్ ఉంది. బ్యాంక్ ఎగ్జామ్ ఉంది. దానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. యూ షుడ్ నాట్ డూ ఇట్. అలా ఎప్పుడూ చేయకూడదు. ఒక ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి. కానీ అన్ని ఎగ్జామ్స్ రాసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఎగ్జామ్ రాయడం వల్ల ప్రాబ్లమ్ లేదు. కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో ప్రాబ్లమ్ ఉంటది. ఎందుకంటే చాలా ఎగ్జామ్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ సిలబస్ ఉంటాయి. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్‌లోనే తీసుకుంటే మనకేంటి ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ ఒకలా ఉంటది. ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ ఒకలా ఉంటది. కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి. సో, అది మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఒకటే ప్రైమరీ టార్గెట్, ఒకటే మెయిన్ టార్గెట్ అనేది మాత్రం ఒకటే ఉండాలి. ఓకేనా?
సో అవి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు మనం ఏం చేసాం? ఎగ్జామ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. దేనికైతే ప్రిపేర్ అవ్వాలో ఆ ఎగ్జామ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సో క్లియర్ గా సిలబస్ చూసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఏ సెక్షన్స్ ఏంటి? ఏమున్నాయి? ఆ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా తెలియాలండి. కొంతమంది బ్లైండ్ గా ప్రిపేర్ అవుతుంటారు. వాళ్ళు కనీసం ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ తెలియకుండా ఎలా ప్రిపేర్ అవుతారండి? ఓకేనా? ఎగ్జామ్ ప్యాటర్న్ డెఫినెట్ గా తెలుసుకోవాలి. అండ్ ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి? ఆ టైమ్ లైన్ ని కూడా ఫాలో అవ్వాలి. కొంతమంది ఏంటంటే ఆ నోటిఫికేషన్ వచ్చిందని కూడా తెలీదు. వచ్చిందా అని అడుగుతారు. కరెక్ట్ సోర్సెస్ ని కరెక్ట్ గా అఫీషియల్ వెబ్‌సైట్స్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. అండ్ ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి అసలు నెగెటివ్ మార్క్స్ ఉన్నాయా? ఎన్ని మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంది? అండ్ ఆ టైమ్ మేనేజ్‌మెంట్ సెక్షనల్ టైమ్ ఉందా? ఇవన్నీ కూడా చాలా చాలా క్లియర్‌గా ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎగ్జామ్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. దాని గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత ఏం చేయాలి మనం? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటి? ఆ క్వెషన్ ప్యాటర్న్స్ అనేది తెలుసుకోవాలి. ఏం చేస్తాం? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని తీస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకొని ఫస్ట్ అసలు ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి? ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి ఫస్ట్ చూడాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఎప్పుడు కూడా ఏంటి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని చూడడం. అందులో ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి? ఏ మోడల్స్ అడుగుతున్నారు? ఎంత డీప్‌గా అడుగుతున్నారు? ఏ ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నారు? ఇలాంటివన్నీ కూడా చాలా చాలా క్లియర్‌గా మనం నోట్ చేసుకోవాలి. ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ, ఆ డిఫికల్టీ లెవెల్ ఎంతుందని కానీ, ఆ టైమ్ ఒకవేళ సెక్షనల్ టైమ్స్ ఉంటే అవి గాని, అవన్నీ కూడా చాలా 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 క్లియర్‌గా మనం నోట్ చేసుకొని కంప్లీట్ ఐడియా అనేది ఉండాలన్నమాట. ఓకేనా? సో, అప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ క్లారిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఎప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే జస్ట్ ఇంక ట్రిక్స్ ఫస్ట్ ఇంకా స్టార్ట్ చేయడమే షార్ట్ కట్స్‌తో స్టార్ట్ చేస్తారు. అలా కాదు. కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకొక విషయం చెప్తాను. క్వెషన్‌ని కొంచెం మార్చేస్తే చాలా మందికి అర్థం కాదు ఏం చేయాలో. ఆ తప్పు మాత్రం మీరు చేయకూడదు. చాలా చాలా క్లియర్‌గా ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ చూసారో మీకు క్లారిటీ వస్తది. ఏ కాన్సెప్ట్స్, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ లెవెల్‌లో ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం ఆ కాన్సెప్ట్స్‌ని తెలుసుకోవాలి. ఒక్కొక్క టాపిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా క్లియర్‌గా తెలుసుకొని బేసిక్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు అంటే ఇక్కడ ఈ అడ్వాన్స్‌డ్ అంటే అర్థం ఏంటి? మీ ఎగ్జామ్‌కి ఎంత వరకు కావాలో, ఆ లెవెల్ వరకు మీరు చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో, ఆ ఎగ్జామ్ లెవెల్ క్వెషన్స్ అనేవి అన్నీ కూడా చాలా చాలా క్లియర్‌గా మీరు ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. రిపీటెడ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. చాలా చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఆ టాపిక్ ప్రతి టాపిక్ వైస్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ ఈ స్టడీ సిస్టమ్ చాలా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా ఒక స్టడీ రొటీన్ అనేది ఉండాలండి. ఇప్పుడు ఈ రోజు బుక్ తీసాం. తర్వాత ఒక వారం తర్వాత, తర్వాత ఒక నెల తర్వాత చదివితే ఎలా అవుతది? అసలేమి గుర్తు కూడా ఉండవు. లీస్ట్ ఏంటంటే అసలు గుర్తు కూడా ఉండవు. సో, క్లియర్‌గా ప్రతిరోజు నేనేమి 6 గంటలు చదివేయండి, 10 గంటలు చదివేయండి అని నేను చెప్పట్లే. రోజుకి ఆ 2 అవర్సే పాసిబుల్ అయితే ఆ 2 అవర్సే చదవండి. కానీ రోజు ఖచ్చితంగా బుక్ తీసి చదవండి అంటున్నాను. ఓకేనా? రోజుకి 10 గంటలు చదవక్కర్లేదు. ఆ రోజుకి ఆ 3 అవర్స్ చదువుతారా? 4 అవర్స్ చదువుతారా? ఒక రోజు అవ్వట్లేదు మీకేదో పనుంది. కనీసం 1 అవర్ అయినా చదవండి. అది అలా రొటీన్‌ని బ్రేక్ చేయకూడదు. ప్రతి రోజు కూడా ప్రిపేర్ అవ్వాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వైస్ క్లియర్‌గా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అర్థమవుతది. నాకు ఈ సబ్జెక్ట్ బావచ్చు, ఇది బావచ్చు. ఏది బాగా రాదో దాన్ని తీసుకొని, అందులో ఏ టాపిక్స్ మీకు బాగా రావో మెయిన్‌గా మీ ఎగ్జామ్‌కి ఏ టాపిక్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో అయి ఫస్ట్ కంప్లీట్ చేసుకొని, నెక్స్ట్ వేరే టాపిక్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో, రైట్ స్టడీ మెటీరియల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఏంటి దీని అర్థం ఏంటి? రైట్ స్టడీ మెటీరియల్ అర్థం ఏంటి అంటే, సీ చాలా మంది చేసే తప్పు ఇంకొక తప్పు చెప్తాను. ఏం చేస్తారంటే రాండమ్‌గా యూట్యూబ్ ఓపెన్ చేస్తారు. ఏదో క్లాస్ రన్ అవుతుంటది. ఆ క్లాస్ చూస్తారు. తర్వాత ఇంకో క్లాస్ ఏదో రన్ అవుతది. ఆ క్లాస్ చూస్తారు. ఇంకో క్లాస్ ఏదో రన్ అవుతది. అది చూస్తారు. ఎందుకండి? ఏమొస్తది చెప్పండి? ఎప్పుడు కూడా ఒక ప్రాపర్‌గా ఒక సిస్టమాటిక్ వేలో ఎళ్ళాలి. మీరు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రతీది టాపిక్ వైస్, సబ్జెక్ట్ వైస్ చూస్తారు. ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు. అందులో టాపిక్ వైస్ ఎళ్ళాలి. అంతేగాని రాండమ్‌గా వాళ్ళది చెప్పారు. వీళ్ళు ఈ పీడీఎఫ్ పంపిస్తే దాన్ని చూసడం. అండ్ ఇంకో బుక్ ఏదో ఒకటి రాండమ్‌గా తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం. అది చేయకూడదు. ఎందుకు ఉపయోగపడవండి.
ఎప్పుడు కూడా ఒక సిస్టమేటిక్ వేలోని ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం. అందులో ఫస్ట్ టాపిక్ చూసాం. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ టాపిక్. మీరు మీ వే ఆఫ్ మీ స్టైల్‌లోని మీకు మీ ప్రిపరేషన్ తగ్గట్టుగా అందులోంచే ఎళ్ళాలి గాని, అలా ఎళ్ళాలి గాని, ఏదో రాండమ్‌గా యూట్యూబ్ వీడియో కనిపించింది. మన ఛానెల్‌లో వీడియో అయినా సరే, రాండమ్‌గా కనిపించిందని చూడడం వల్ల అసలు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒక పద్ధతిలో, ఒక ఆర్డర్‌లో ఎప్పుడైతే ఎళ్తారో ఖచ్చితంగా ఉపయోగం ఉంటది. ఎందుకంటే లైవ్‌లోనే చూడక్కర్లేదు. తర్వాత చూడొచ్చు కదా! ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడాలన్నాం. అప్పుడు ప్రీవియస్ పేపర్స్ మొత్తం చూసుకోండి. క్లారిటీ తెచ్చుకోండి. ఓకేనా? రైట్ స్టడీ మెటీరియల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూసుకోండి ప్రాక్టీస్ ప్లస్ రివిజన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ రివిజన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. బేసిక్‌గా అందరూ ఏం చేస్తుంటారు? ప్రిపేర్ అవుతారు. వెరీ గుడ్. ఈ రోజు ఒక టాపిక్ చూసాం. టాపిక్ చూసిన తర్వాత ఓకే. అర్థమైంది. చాలా నీట్‌గా ఉంది. దాన్ని వదిలేసి ఇంక నెక్స్ట్ టాపిక్స్‌కి అలా ఎళ్ళిపోతున్నప్పుడు ఒక వారం, 10 రోజుల తర్వాత ఏంటి అది గుర్తుంటదా? నెల రోజుల తర్వాత గుర్తుంటదా? 2 నెలల తర్వాత గుర్తుండదు. సో, అందుకనే ఆ రివిజన్ అనేది ఆ రివిజన్ కూడా నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను. ఆ రివిజన్ సింపుల్‌గా చెప్పాలంటే ఈరోజు ఒక టాపిక్ చూసాం. ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ ఆ టాపిక్ చూడండి. ఆ 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ చూడండి. 1 మంత్ తర్వాత మళ్ళీ ఆ టాపిక్ చూడండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు మర్చిపోవాలని అనుకున్నా సరే మర్చిపోరనమాట. సో, డెఫినిట్‌గా రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ దగ్గర ఉన్నా. సరే మొత్తం ప్రిపేర్ అయ్యాను. కానీ గుర్తుండట్లేదంటే, గుర్తుండట్లేదు అంటే ఈరోజు మీకు గుర్తుంది. నీట్‌గా మొత్తం అర్థమైంది. అందుకే ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ దీన్ని గనక రివైజ్ చేశారనుకోండి. తర్వాత ఒక 1 వీక్ తర్వాత అంటే ఆ డేస్‌ని అలా ఎక్స్‌టెండ్ చేస్తానన్నమాట. 1 వీక్, 2 వీక్స్ తర్వాత 1 మంత్, తర్వాత 2 మంత్స్. అంత ఎక్స్‌టెండ్ చేసినా సరే మీకు ఆ టాపిక్స్ అనేవి మీకు కంప్లీట్‌గా గుర్తుండిపోతాయి. కన్సిస్టెన్సీ ఓవర్ అవర్స్ ఇది ఆల్రెడీ నేను చెప్పాను. కన్సిస్టెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈరోజు చదవడం మానేసి, ఓ 2 రోజులు గ్యాప్ ఇచ్చి, మళ్ళీ మూడో రోజు చదవడం. అలా కాకుండా ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా మనం ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకేనా? సో, ఈ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి? అందరికి తెలుసు కదా! ఏంటి రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేయడం అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎలా వస్తది? మనం మాక్ టెస్ట్‌లు గనక రాస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోద్ది. ఎంత టైమ్ మీరు తీసుకుంటున్నారు? ఏ క్వెషన్స్ దగ్గర ఇప్పుడు ఈ మాక్ టెస్ట్‌లు రాసేయడమే కాదు. మాక్ టెస్ట్‌లు రాసిన తర్వాత ఏంటేంటి మనం మిస్టేక్స్ చేసాం. అసలు చాలా మంది కాదు 90% స్టూడెంట్స్ అసలు మాక్ టెస్ట్‌లు రాసి ఓకే. ఇన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పి వదిలేస్తారు. ఏంటి యూజ్ ఏంటి? సరే మీకప్పుడు ఎంతున్నయి, ఎన్ని మార్క్స్ వచ్చాయో అర్థమైంది. తర్వాత ఏంటి? మీరు దాన్ని బెటర్ చేసుకోవాలి కదా! ఆ మిస్టేక్స్ అన్నిటిని కవర్ చేయాలి కదా! అది కదా ఇంపార్టెంట్. సో, ఆ మిస్టేక్స్‌ని ఎనలైజ్ చేయాలి. క్లియర్‌గా అర్థమైపోతుంది. మాక్ టెస్ట్‌లో క్లియర్‌గా కనిపించేస్తది. ఏ టాపిక్ మీరు బ్యాడ్‌గా ఉన్నారు. బ్యాడ్‌గా పెర్ఫార్మ్ చేశారు. లేదంటే ఏ టాపిక్ మీరు అక్కడ రివిజన్ అవసరం అనేది చాలా చాలా క్లియర్‌గా మాక్ టెస్ట్‌లు రాసుకొని ఎనలైజ్ చేసుకోవాలి. ఆ మాక్ టెస్ట్ 2 గంటలు రాసి ఒక అరగంట ఎనలైజ్ చేయలేరండి. 2 అవర్స్ మాక్ టెస్ట్ రాస్తారు. అవి హాఫ్ అన్ అవర్, 1 అవర్ అనలైజ్ చేయడానికి ఇవ్వడానికి అలసిపోతారు. ఆ తప్పు అస్సలు చేయకూడదు. మాక్ టెస్ట్‌ని డెఫినిట్‌గా అనలైజ్ చేయాలి. అక్కడే ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. డెఫినిట్‌గా నెక్స్ట్ మాక్ టెస్ట్‌లో ఇంకా బెటర్ పెర్ఫార్మన్స్ అనేది ఇవ్వగలుగుతారనమాట. కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్. అప్పుడు అలాగే ఇంప్రూవ్ అవుతాం. ఓకేనా? ఆ మిస్టేక్స్‌ని ఎప్పుడైతే అనలైజ్ చేస్తున్నామో నెక్స్ట్ టైమ్ అవి చేయకుండా, ఆ నెక్స్ట్ మాక్ టెస్ట్‌లో ఇంకా బెటర్‌గా అలా ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఖచ్చితంగా మనకొస్తది. ఓకేనా? రివిజన్ అండ్ రిటెన్షన్. సో, ఆల్రెడీ చెప్పాను కదా! ఇందాక మనకి రెగ్యులర్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే రివిజన్. అలాగే ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఆ ఫార్ములాస్‌ని రివైజ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్‌లో మనం మెయిన్‌గా మాట్లాడుకున్నా లేదా ఫిజిక్స్‌లో మనం మాట్లాడుకున్నా ఓకే. రాండమ్‌గా మీకు ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే, మ్యాథ్స్ ఒకవేళ ఉంటే మీ ఎగ్జామ్‌లోని ఆటోమేటిక్‌గా ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ అనేవి కూడా ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! దీని మీద కూడా ఒక మంచి వీడియో అయితే చేస్తాను. రివిజన్ మీద చాలా క్లియర్‌గా. ఓకేనా? సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని కూడా మనం చూసుకోవాలి. అండ్ యాక్టివ్‌గా మనం రీకాల్ చేయగలగాలి. మనం రివైజ్ చేసిందంతా కూడా. ఓకేనా? సో, నెక్స్ట్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు యాక్చువల్‌గా ఎప్పుడైతే మనం క్లియర్‌గా ఈ రిటన్ టెస్ట్ ఉందనుకోండి. దానికి మనం ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లెవెల్ ఆఫ్ టెస్ట్‌లు ఏంటేంటున్నాయి? వాటిని కూడా చూసుకోవాలి కదా ముందే. సో, ఫిజికల్ ఉందా? లేకపోతే స్కిల్ టెస్ట్ ఉందా? లేకపోతే ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సినన్ని డాక్యుమెంట్స్ లేకపోతే ఏమైనా మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయా? మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా?
అవన్నీ కూడా మనం క్లియర్ గా నోటిఫికేషన్ అప్పటి నుంచే చూసుకోవాలి క్లియర్ గా. నోటిఫికేషన్ అప్పుడే మనం ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అయిపోతారో, ఒకవేళ తర్వాత కనుక మీకు ఫిజికల్ గా లేదా స్కిల్ టెస్టులు ఉంటే వాటికి ప్రిపరేషన్ కూడా మీరు ప్యారలల్ గానే స్టార్ట్ చేసుకోవాలి. బట్ ఎప్పుడైతే మెయిన్ గా దానికి ప్రిపరేషన్ అయిపోతుందో ఇది ఫుల్ ప్లెడ్జ్డ్ గా మనం సీరియస్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటదనమాట. బట్ యాక్చువల్‌గా అయితే ప్యారలల్ గానే ఈ వీటిని కూడా మనం స్టార్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి అంత కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. ఖచ్చితంగా మనం జాబ్ సాధిస్తాం. అంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్‌గా వీటిని కూడా ప్యారలల్‌గా ఫ్రమ్ ద ఫస్ట్ డే మీరు స్టార్ట్ చేయొచ్చు. బట్ రోజుకి హాఫ్ ఎన్ అవర్ ఇస్తారా? 1 అవర్ ఇస్తారా? అది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్ అన్నమాట. ఓకేనా? సో మెయిన్‌గా ఫైనల్‌గా చెప్తున్నా రోడ్ మ్యాప్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలని చెప్పాను? టార్గెట్ ని సెట్ చేసుకోవాలి. మీ టార్గెట్ ఏంటి? ఎగ్జామ్ చూసుకోండి. అన్ని ఎగ్జామ్స్ అప్లై చేసుకోండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ప్రాబ్లమ్స్ ఎగ్జామ్ అప్లై చేయడంలో, ఎగ్జామ్ రాయడంలో ప్రాబ్లమ్ లేదు. కానీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడంలో ఉంది ప్రాబ్లమ్. ఒక ఎగ్జామ్ ఇటు బ్యాంక్ ఎగ్జామ్ రాస్తూ, అటుపక్క ఏదో రైల్వే ఎగ్జామ్, ఇటుపక్క ఎస్ఎస్‌సి, అటుపక్క గ్రూప్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అయిపోతాను అనంటే మాత్రం అక్కడ అనవసరంగా ఎటూ కాకుండా అయిపోతాం. సో అది ఆ క్లారిటీ మాత్రం తెచ్చుకోండి. ఒక ఎగ్జామ్ సీరియస్‌గా గురి పెట్టండి. మిగతావన్నీ ఎగ్జామ్స్ రాసుకోండి. నో ప్రాబ్లమ్. బట్ ప్రిపరేషన్ అనేది నెలకొకసారి, 2 నెలలకొకసారి ఎగ్జామ్‌లు మార్చి, మార్చి ప్రిపరేషన్ మాత్రం చేయొద్దు. అండర్‌స్టాండ్ ద ఎగ్జామ్, ప్రీవియస్ పేపర్స్ చదవండి. ఫౌండేషన్, స్టడీ సిస్టమ్, టెస్ట్ అండ్ అనలైజ్, రివైజ్ అండ్ ఫైనల్‌గా సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా చాలా క్లియర్‌గా తెలుసుకోవాలి. ఓకేనా? సో ఇవన్నీ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో నచ్చితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు డెఫినెట్‌గా వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మరిన్ని చాలా చాలా ఇన్ఫర్మేటివ్‌గా అంటే మెయిన్ ఇప్పుడు ఏ ఎగ్జామ్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలని ఎగ్జామ్ వైస్ కూడా సెపరేట్‌గా ఇప్పుడు 10థ్ క్వాలిఫికేషన్‌తో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, డిగ్రీతో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలాంటి డీటెయిల్స్ అన్నిటితో కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే మనం చేస్తాం డెఫినెట్‌గా మన ఛానెల్‌లో. సో ఇంతవరకు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో ఓకే దెన్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హావ్ ఎ నైస్ డే. Bye bye.